శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇతరులు చేసే చెడు ప్రయోగాలను, దుష్టమంత్రాలను, తంత్రాలను పారద్రోలి శత్రువులను సులభంగా మట్టి కరిపించే అత్యంత శక్తివంతమైన అథర్వణ భద్రకాళి మంత్రము. ఈవిడినే ప్రత్యంగిర అని అంటారు. అదేంటో చూద్దాం. అథర్వణ భద్రకాళి మంత్రం చాలా సవివరంగా ఇచ్చాను. సంకల్పంతో కలిపి, అంటే పూర్వన్యాసం ఉత్తరన్యాసం కూడా ఎలా చేయాలి ఏమిటి అనేది చాలా వివరంగా ఇచ్చాను, పద్ధతిగా ఇచ్చాను. ఆ పద్ధతి అంతా క్షుణ్ణంగా గమనించి ఈ విధంగా కనుక చెప్పిన విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. అస్య శ్రీ అథర్వణ భద్రకాళి మహామంత్రస్య ప్రత్యంగిరా ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ అథర్వణ భద్రకాళీ దేవత క్షం బీజం హుం శక్తి ఫట్ కీలకం మమ సర్వభూత లేదా సర్వదురిత వినాశార్థే ఆత్మరక్షార్థే చ జపే వినియోగః. క్షాం అంటే క్షాం ఇత్యాది, అంటే క్షాం ఇత్యాది, క్షామిత్యాది కర హృదయాదిన్యాస. నిన్న వచ్చింది హరాం ఇత్యాది అని వచ్చింది. ఇక్కడ ఏంటి చూద్దాం. క్షామిత్యాది అని వస్తే ఈ న్యాసం ఎలా చేయాలి అని చూద్దాం. కరన్యాస అంటే చేతులతో చేసేది. క్షాం అంగుష్టాభ్యాం నమః, క్షీం తర్జనీభ్యాం నమః, క్షూం మధ్యమాభ్యాం నమః, క్షైం అనామికాభ్యాం నమః, క్షౌం కనిష్ఠికాభ్యాం నమః, క్షః కరతల కర పృష్ఠాభ్యాం నమః. హృదయాదిన్యాసః. క్షాం హృదయాయ నమః, క్షీం శిరసే స్వాహ, క్షూం శిఖాయై వషట్, క్షైం కవచాయ హుం, క్షౌం నేత్రత్రయాయ వౌషట్, క్షః అస్త్రాయ ఫట్, భూర్భువ సుమరోమితి దిగ్బంధః. ధ్యానం. అవ్యాత్ పంచముఖీ చ సింహవదన దంశ్రీ విహంతి ముహుః, జిహ్వాగ్రేణ దివాకరేంద్ర హుత భుగ్నేత్ర త్రయోద్భాసిత, శ్యామా వింశతి బాహురుగ్రవదన జాగ్రద్భి రుగ్రాయుధైః, కృత్యాం కృంతతి కీర్తనీయ చరిత ప్రత్యంగిరా నిత్యశః. ధ్యాయేత్ సమస్తశత్రుఘ్నీం సర్వసౌఖ్యదయాలయాం కాళీం కంకాలవదనాం కాలజీమూతసన్నిభాం భీమదంశ్రాం జ్వలన్నేత్రీం భూయో జ్వాలాసికోజ్వలాం అష్టనాగకృత కల్పామష్టదిక్పూర్ణవిగ్రహాం సహస్రభుజ దండోధ్యతు సహస్రాయుధశోభితాం బిభ్రతీం కింకిణీమాల మా పాదాతలలంబికాం సమస్తశత్రురుధిర పానోన్మత్తాం పరాం శివాం ఏవం ధ్యాత్వా మహాకృత్యాం జపేన్మంత్ర యథావిధి. లం ఇత్యాది పంచపూజాం విధాయ. ఇప్పుడు పంచపూజ చెయ్యాలి. ఈ పూజ చేసినా పర్వాలా, లేదా ఉద్రేణితో నీళ్లు తీసుకుని అరివేణంలో అంటే పళ్ళులో వదిలేసినా పర్వాలా 5 సార్లు. లం పృథివీ తత్వాత్ అథర్వణ భద్రకాళి దేవతాయై గంధం కల్పయామి నమః. హం ఆకాశతత్వాత్ అథర్వణ భద్రకాళి దేవతాయై పుష్పం కల్పయామి నమః. యం వాయుతత్వాత్ అథర్వణ భద్రకాళీ దేవతాయై ధూపం కల్పయామి నమః. రం తేజస్తత్వాత్ అథర్వణ భద్రకాళీ దేవతాయై
దీపం కల్పయామి నమః. ఓం అమృతతత్వాతు అథర్వణ భద్రకాళీ దేవతాయై అమృత నైవేద్యం కల్పయామి నమః. సం సర్వతత్వాతు అథర్వణ భద్రకాళీ దేవతాయై సర్వోపచారాన్ పరికల్పయామి నమః. ఇప్పుడు జపం చేసే మాల ఏది ఉందో ఆ మాల మీద కొంచెం అట్లా నీరు చల్లి కుడి చేతిలో తీసుకుని ఇప్పుడు మంత్రం చెప్పుకోవాలి. ఈ దేవతా మంత్ర ప్రారంభానికి ముందు సాధకుడు జపమాలను చేతిలో తీసుకుని కళ్ళకద్దుకుని మనసులో చెప్పుకోవాలి. ఓం మాం మాలే మహామాయే సర్వమంత్రస్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యస్త స్తన్. ఇదేమాట చూడండి, న్యస్త తస్మాన్ మే. మళ్ళీ చతుర్వర్గస్త్వయి న్యస్త తస్మాన్ మే సిద్ధిద భవ. అది మనసులో తలుచుకుని భక్తిపూర్వకంగా నమస్కరించి జపం చేయడం ప్రారంభించాలి. ఇప్పుడు గురు మంత్రం. మీకు దీక్షనిచ్చిన గురువు ద్వారా మంత్రోపదేశాన్ని పొందితే ఆ మంత్రాన్ని ఉపాస్య దేవత మంత్రానికి ముందుగా ఒక మాలని, అంటే ఏ మంత్రం అయితే చేయబోతారో ఆ మంత్రానికి ముందుగా ఒక మాలని, అలాగే జపం పూర్తయిన తర్వాత ఒక మాలని జపం చేయాలి. తద్వారా గురువు అనుగ్రహం లభించి దేవత మంత్రసిద్ధి మీకు త్వరగా కలుగుతుంది. ఇక్కడ టైపింగ్ తప్పటిని క్షమించాలి. గురువు కింద దత్తాత్రేయునిగా భావించి చెప్తున్నా. ద్రాం దత్తాయ గురవే నమః. ఇది మంత్రం. ఇప్పుడు మూలమంత్ర జపం అన్నమాట. హ్రీం క్షం భక్షజ్వాలా జిహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. మరలా 2 సార్లు చెప్తాను. హ్రీం క్షం భక్షజ్వాలా జిహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. హ్రీం క్షం భక్షజ్వాలా జిహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. చతుషష్టి సహస్రం. చతుషష్టి 64, సహస్రం 1000, 64,000 జపకం విహితం, అంటే ఖచ్చితంగా చేయవలసిందే. చేసి దానిలో 10వ వంతు అంటే దశాంశం 6,400 హోమం చేసుకోవాలి. ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఈ హోమ ద్రవ్యాలు ఏమన్నాయో వాటితో చేసుకోవాలి. మరి జపమైన తర్వాత అపరాధం స్తవహ అంటే స్తోత్రం ఎలా చదవాలి చూద్దాం. దివ్యజ్యోతి ప్రకాశే దినకర సదృశాకార దివ్యస్వరూపే దైత్య ప్రాణాపహర్త్రీ ధనుసుత విబుధై స్తూయమాన ప్రభావే దారిద్ర్యం దాహయస్వ జ్వలన సదృక్పాథయా స్వారి సంఘాన్ కృత్యాం విస్తారయా సుప్రశమయ ధురితం భద్రకాళీ నమస్తే. శ్యామవర్ణాం చతుర్హస్తాం నేత్రత్రయ సమన్వితాం కపాలమాలాఢమరు పన్నగాన్ పరిబిభ్రతీం భీషణ భృకుటిక్షేపాం ప్రహసంతే భయాపహాం ప్రత్యంగిరా మహాదేవీం ధ్యాయేత్ సర్వార్థసిద్ధయే. ప్రత్యంగిరే మహాదేవి మహాదేవ మనప్రియే మంగళం మే ప్రయచ్ఛాసు మనసా త్వాం నమామ్యహం. మంగళం శ్రీ మహాదేవి మంగళం పరమేశ్వరి మంగళం జగతాం మాతర్మంగళం సర్వమంగళే. ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధిం న జానామి త్వం గతి పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ క్షంతుమర్హసి తద్దేవి యచ్చమే స్ఖలితం మనః అజ్ఞానాద్విస్మృతే భ్రాంత్యా యన్యోనమధికం కృతం తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ. అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ యాం గతిం సమవాప్నోతి నతాం బ్రహ్మాదయస్సురాః. అపరాధసహస్రాణి క్రియంతే హర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ. సర్వరూపమయీ దేవి సర్వం దేవీమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరి. సాపరాధోస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబే ఇదానీమనుకంప్యోహం యతేచ్ఛసి తథా కురు. కామేశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే జపం గృహాణ దేవేసి ప్రసీద పరమేశ్వరి. ఇత్యపరాధస్తవం పఠిత్వా, అంటే అపరాధ స్తవం అయిపోయిన తర్వాత, అపరాధ స్తోత్రం అయిన తర్వాత ఉత్తరన్యాసం కుర్యాదు, ఉత్తరన్యాసం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? మళ్ళా ఉత్తరన్యాసం. క్షాం అంగుష్టాభ్యాం నమః, క్షీం తర్జనీభ్యాం నమః, క్షూం మధ్యమాభ్యాం నమః, క్షైం అనామికాభ్యాం నమః, క్షౌం కనిష్ఠికాభ్యాం నమః, క్షః కరతలకరపృష్టాభ్యాం నమః, క్షాం హృదయాయ నమః, క్షీం శిరసే స్వాహ, క్షూం శిఖాయై వషట్, క్షైం కవచాయ హుం, క్షౌం నేత్రత్రయాయ ఓషట్, క్షః అస్త్రాయ ఫట్. సువర్ భువర్ భూరితి దిగ్విమోకః. మరలా ఇది మూలమంత్రేణ షడంగన్యాసం కృత్వా ధ్యాయేత్, అంటే మూలమంత్రంకి అయిన తర్వాత షడంగన్యాసం అయిన తర్వాత మళ్ళా ధ్యాన శ్లోకం మరొకసారి చెప్పాలి. అవ్యాత్ పంచముఖీ చ సింహవదన దంశ్రీ విహంతి ముహుః జిహ్వాగ్రేణ దివాకరేందు హుత భుగ్నేత్ర త్రయోద్భాసిత శ్యామా వింశతి బాహురుగ్రవదన జాగ్రద్భి రుగ్రాయుధైః కృత్యాం కృంతతి కీర్తనీయ చరిత ప్రత్యంగిరా నిత్యసః లమిత్యాది మానసోపచారై సంపూజ్య స్తంభన చతురస్రమత్స్య ఘోకురయోనిముద్రా ప్రదస్య. అనేన యథాశక్తి మయా కృతేన శ్రీ అథర్వణ భద్రకాళీ మూలమంత్రేణ సర్వాబద్ధంత్రీకృత్య భగవతి శ్రీ అథర్వణ భద్రకాళీ పరదేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఇది జలధారాపూర్వకం జపం శ్రీ అథర్వణ భద్రకాళీ పరదేవతాయ కరారవిందే సమర్ప్య. నీళ్ళు తీసుకుని అమ్మవారి చేతి దగ్గర ఈ జప సమర్పణ ఆవిడికి వదిలేసేయాలన్నమాట. ఓకే. గుహ్యాతిగుహ్య గోత్రీత్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి తత్ప్రాసాదన్మహేశ్వరి. దేవనాథ గురుస్వామిన్ దేశిక స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపా సింధో త్వామహం శరణం గతః. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం శివశాసనత 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 శివశాసనతః. దేశిక వాగుపదేశ వినశ్య దేహమరున్మతి శూన్య వికల్పః అద్వయబోధ విమర్శయ విమర్శమయస్సన్ అద్య శివోస్మి 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 ఇది నిర్వికల్ప సన్యతాసుకం విహరేత్. ఇప్పుడు మళ్ళా మాలా మంత్రం. ఇందడ ఓం మాం మాలే, ఇప్పుడు ఇక్కడ ఓం త్వం మాలే సర్వదేవానాం ప్రీతిదా శుభదా భవ శుభం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ దేహి మే
ఓం హ్రీం సిద్ధ్యై నమః. ఈ పై విధంగా పై శ్లోకాన్ని మంత్రాన్ని పఠించి జపమాలను ఒక్కసారి తలపై ఉంచుకుని తర్వాత మీ ఈ జపం ఈ చేసేటటువంటి గోముఖ సంచితం దానిలో భద్రపరచుకోవాలి. ఈ మాలని ఎవరు చూడకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, అలాగే అశుచిగా తాకకూడదు. గురువు లేని విద్య గుడ్డిది, అర్థము లేని చదువు వ్యర్థము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శుభం భవతు.